వేడి నీళ్ళు కాయడం కోసం ఎండలో పెట్టావా? చూసావా కరెంట్ బిల్ ఎలా సేవ్ చేశానో? స్మార్ట్. వసే ఇలా లేట్ చేస్తే నా జాబ్ పోద్దే. జాబ్ పోయినా పర్లేదు, కానీ ఏది వేస్ట్ అయినా నేను ఊరుకోను. ఇదిగో బిర్యానీ తెచ్చాను, ప్లేట్లు వేసుకొని తీసుకుని రా. ఎందుకండి బయట నుంచి తెచ్చారు? చెప్తే నేను చేసేదానిగా ఇంట్లో. మొన్న నువ్వు వండిని తిని కోలుకోవడానికే 3 వారాలు పట్టింది. అయినా సరే బయట 150 రూపాయలు పెట్టి బిర్యానీ తేవడం అవసరమా చెప్పండి? అది నేను కొనలేదే, ఫ్రెండ్ బర్త్డే అని చెప్పి ఇంటికి తీసుకెళ్ళమని బిర్యానీ ఇచ్చాడు, అదే తెచ్చా. అవునా? మరైతే ఇంకో ప్యాకెట్ ఎక్స్ట్రా తేవాల్సింది కదా. సర్లేండి, మీరెళ్ళి ఫ్రెష్ అయ్యారండి, వడ్డిస్తాను. ప్లేట్లు పీసులేవే. లేవుగా. ఏంటి వెజ్ బిర్యానీ ఇచ్చాడా? లేదు, చికెన్ బిర్యానీయే. దాంట్లో పీసులన్నీ తీసి ఫ్రిడ్జ్ లో పెట్టా. ఎందుకే? ఎందుకంటారేంటండి, రేపొద్దున దాంతో పులుసు పెడితే 2 పూట్లు వస్తుంది. నా లైఫ్ లో పీసే లేదనుకున్నా, పీసులు కూడా లేవా? బతుకు. హలో, ఏం చేస్తున్నావే? వంట చేస్తున్నా. నువ్వేం చేస్తున్నావు? టీవీ చూస్తున్నా. ఎందుకే కరెంటు బిల్ ఖర్చు? టీవీ చూడకుండా నేనుండలేనే. టీవీ చూడొద్దని ఎవరన్నారు? మన ఇంట్లో చూడొద్దంటున్నా, పక్కింటికెళ్ళి చూడు. మనకి నచ్చిన ప్రోగ్రాం వాళ్ళెందుకు పెడతారే? అప్పుడు మనకి నచ్చింది పెట్టే వాళ్ళ ఇంటికెళ్ళి చూడు. నేను రోజు అదే చేస్తున్నా. మనకి కరెంటు బిల్ సేవ్, వాళ్ళకి కరెంట్ బిల్ సేమ్. ఇన్ని రోజుల నుంచి నాకు ఈ ఆలోచన రాలేదేంటో. సర్లే, ఇందుకేం వంట చేస్తున్నావు? అదా, నిన్న మీ అల్లుడు చికెన్ బిర్యానీ తీసుకొచ్చారు. దాంట్లో నుంచి పీసెస్ సపరేట్ చేసి ఈరోజు పులుసు పెడుతున్నా. అల్లుడు నిజంగా చాలా అదృష్టవంతుడే, నీలాంటిది పెళ్ళంగా దొరికింది. సర్లే, ఎప్పుడు నన్ను పొగుడుతూనే ఉంటావు. ఎవరో కాలింగ్ బెల్ కొడుతున్నారు, ఉంటాను. రండ్రా. లావణ్య, లావణ్య, మా ఫ్రెండ్స్ వచ్చారు. ఎందుకు వచ్చారు? ఎప్పుడు వచ్చారని అడగబోయి అలాగ అడిగిందిరా. ఓహో, కూర్చోండి రా, వస్తున్నా. నువ్వు రావే. ఏంది అలా అంటున్నావు? మరి చెప్ప పట్టకుండా వాళ్ళని ఎవరు రమ్మన్నారు? వాళ్ళు వస్తే నీకేమైందే? నాకే నష్టం లేదు, వాళ్ళు వెళ్ళిపోయాక మన ఇద్దరికీ నష్టం వస్తుంది. వాళ్ళు వచ్చినందుకు టీలు, టిఫిన్లు, కాఫీలు, ఆ తర్వాత భోజనాలు ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? అదంతా నేను చూసుకుంటా. వాళ్ళు తాగడానికి డ్రింక్ ఏదైనా తీసుకురా. ఇంకేం తెలీదు. ఇప్పుడు ఏం చేయాలి? ఇంకేంట్రా సంగతులు? చెప్పాలి. ఇల్లు భలే ఉందిరా, చాలా బాగుంది. దగ్గరుండి కట్టించాను. తీసుకోండి. ఇదేంటి వాటర్ అయితే ఇచ్చింది? చల్లగున్నాయి, చూసుకుని తాగండి. ఇల్లు స్నాక్స్ ఏవో పట్టుకురావే. గోట్ల పోపు ముఖం వేసుకుని పరువు తీస్తుంది. నీళ్ళే బొక్క అనుకుంటే మళ్ళీ వీళ్ళకి స్నాక్స్ ఒకటంట. ఇప్పుడు ఏం చేయాలి? తీసుకోండి. ఏంటివి? ఏంటి ఇలా ఉన్నాయి? అంటే ప్యూర్ ఆయిల్ వేస్తే ఖర్చు ఎక్కువ అవుతుందని ఆయిల్ వాటర్ మిక్స్ చేసి చేశా, లో కాస్ట్. ఏమైందిరా? నాకు అర్జెంట్గా హాస్పిటల్ చిచ్చి ఆఫీస్లో పని ఉందిరా, పట్టుకో. ఒరే నీ ఇంట్లో చెప్పి రాలేదురా, చెప్పేసి వస్తా. ఒరే ఒరే ఒరే, ఉండండి రా.